హాయ్, రేర్ క్వశ్చన్స్ పార్ట్ 2. మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్నీ రేర్ క్వశ్చన్స్, చాలా సెలెక్టివ్గా చేసినవి. జాగ్రత్తగా వినండి. ఏంటంటే మొన్న ఈ క్వశ్చన్ రీసెంట్ గ్రూప్ 4లో వచ్చింది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్వశ్చన్. సో క్వశ్చన్ వచ్చేసి, ఒక బ్యాగ్లో 2 రెడ్ 3 బ్లాక్ 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. సో బ్యాగ్ నుండి 2 మార్బుల్స్ తీస్తే అవి గ్రీన్ మార్బుల్స్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా మనం 10th క్లాస్ వరకు మనకు తెలిసిన బేసిక్ ప్రాబిలిటీ సంభావ్యతలు ఏం చేస్తామంటే 1 మార్బుల్ తీయడం మనకి ఈజీగా ఉంటుంది. 1 మార్బుల్ తీయడం అంటే సపోజ్ ఇప్పుడు 2 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. ఓవరాల్ టోటల్ మార్బుల్స్ వచ్చేసి 9 ఉన్నాయి కదా, 2 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు రెడ్ మార్బుల్స్ ప్రాబిలిటీ కావాలంటే, ఒకటి రెడ్ మార్బుల్ తీయాలంటే ఏం చేస్తాం? 2 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, ఓవరాల్ 9. సో 1 రెడ్ మార్బుల్ తీసే ప్రాబిలిటీ 2/9 వస్తుంది. అదే 1 బ్లాక్ మార్బుల్ తీసే ప్రాబిలిటీ 3/9 వస్తుంది. అట్లా కాకుండా 1 గ్రీన్ మార్బుల్ తీసే ప్రాబిలిటీ ఎంత వస్తుంది? 4/9 వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ డిఫరెంట్ ఏముంది అన్నిటికంటే ఈ క్వశ్చన్లో ఉంటే 2 మార్బుల్స్ తీయడం. మనకి ఇవి రేర్ క్వశ్చన్స్, ఇవి ఇంటర్మీడియట్ ప్రాబిలిటీలో మాత్రమే వస్తాయి. సో 2 మార్బుల్స్ తీయాలి. 2 మార్బుల్స్ తీయాలంటే దీనికి మనకు ప్రాబిలిటీ టైప్ క్వశ్చన్స్ ఇవి, కాకపోతే పర్ముటేషన్స్ కాంబినేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ 2 గ్రీన్ మార్బుల్స్ రావాలంటే మనకు 4 మొత్తం గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి కదా, ఓన్లీ గ్రీన్ మార్బుల్స్ 4 ఉన్నాయి కదా, అలాగే 2 మార్బుల్స్ తీయాలి. అండ్ ఓవరాల్ 9 నుంచి కూడా 2 తీసుకోవాలి. 4 నుండి 2 తీయాలి, 9 నుండి 2 తీయాలి. సో దీనికి వచ్చేసి ఫార్ములా ఏంటి అంటే 4C2/9C2. 4 ఈ సి గుర్తుంచుకోండి, 4C2 9C2. సో ఎన్సిఆర్ ఫార్ములా వచ్చేసి n⁻r⁴ ఇంటూ r⁴. అంటే n అంటే 4, r అంటే 2, ఇక్కడ 4 బై 4 - 2 అంటే 2 అండ్ 2 బై 9C2 అంటే 9 9 - 2 అంటే 7 2. సో 4 × 3 × 2 బై 2 ఇంటూ 2 9 × 8 × 7 బై 2 into 7. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, 7 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మిగిలింది ఎంత? 4 3s మిగులుతుంది బై 2, 9 8s మిగులుతుంది బై 2. క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 2 3s 6 వస్తుంది, 9 4s 36 వస్తుంది, 6 1s 6 6s క్యాన్సిల్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ 2 గ్రీన్ మార్బుల్స్ ఈజ్ 1/6. ఇది చాలా రేర్ క్వశ్చన్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాలంటే. అండ్ మన ఆన్సర్ వచ్చేసి 1/6.